హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఆపోజిషన్లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడేశారు అనుకోండి. బట్ ఎవరి గురించి అయినా విమర్శలు చేయొచ్చు. కాకపోతే ఆ చేసేటువంటి మనం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఎవరు, ఆయన ఏం చేశారు, తెలంగాణకి ఆయనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి అనేది కొంచెం తెలుసుకొని చేస్తే బాగుండేమో అనిపించింది. ఎస్పెషలీ మాట్లాడేసిన తర్వాత మనం తప్పు అయిపోయింది అనుకున్నటువంటి పరిస్థితికి వస్తే తడ్డబడ్డాము, లేదంటే చిన్న చిన్నవి ఉన్నాయి జరిగిపోతాయి అనుకున్నటువంటి పరిస్థితికి వచ్చింది. ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పరిస్థితి కూడా అదే. ఆయన సినిమాలు ఆపేస్తా అన్నారు. ఆయన ఇంకొకళ్ళు అయితే ఆయన్ని తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి తరిమేస్తామన్నారు. ఇంకొక వ్యక్తి అయితే మా ఏరియాలో ఆయన సినిమాని ఆడను అని చెప్పారు. ఇంకా చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు అనుకోండి. ఆయన ఒక తెలంగాణ ద్రోహి కింద చిత్రీకరించాలనేటువంటి కుట్ర కూడా చేశారు. ఏదేమైనా మొత్తానికైతే తెలుసుకున్నారు, దెబ్బకి సెట్ అయిపోయారు. ఏమైందో ఏంటో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి యూటర్న్ తీసుకున్నారనే చెప్పాలి. చాలా క్లారిటీగా నిన్న సినిమాటోగ్రఫీ మంత్రి, తెలంగాణకి సంబంధించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదైతే ఆయన నోటితో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారో అదే నోటితో మాకు అలాంటివి ఏమీ లేవు, ఏదో ఆ టైంలో అలా మాట్లాడాల్సి వచ్చింది, ఏదో జరిగిపోయింది, ఏదో చిన్న చిన్న తప్పుల గురించి మనం పట్టించుకోకూడదు, వదిలేయాలి, మేము కలిసి వెళ్తాం, రెండు తెలుగు రాష్ట్రాలు కూడా భారతదేశంలో గౌరవానికి ఒక బలమైనటువంటి సూచికలుగా ఉంటాయి, మేము కలిసి ఉంటాం, కలిసే వెళ్తాం అనేటువంటి పరిస్థితికి వచ్చేసారు. రియలైజేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరిగిందేమో అనిపించింది. ఏ నోటితో అయితే ఆయన్ని విమర్శించారో అదే నోటితో ఆయన గురించి మాట్లాడడం అనేది జరిగిందనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఐ మీన్ ఆయన గురించి మంచిగా మాట్లాడడం అనేది. సో ఇలాంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి ఎప్పుడో చూశారు, చాలానే చేశారు. చాలామంది ఆయన విమర్శించారు, బట్ తర్వాత రిలీజ్ అయ్యి తప్పు అయింది సార్, అనవసరంగా మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఆయన నిజాయితీ అలాంటిది, ఆయన నిబద్ధత అలాంటిది, ఆయన ప్రజల కోసం కష్టపడేటువంటి తీరు అలాంటిది. అందుకే ఈరోజు డెఫినెట్గా ఒక మంచి మూవ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణకి పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి అవినాభావ సంబంధం చాలా చాలా గొప్పది, అందులో ఎటువంటి డౌటే లేదు. ఎందుకంటే కష్టం వస్తే పవన్ కళ్యాణ్ గారే కనిపించారు, తెలంగాణ ప్రజలకైనా ఆంధ్ర ప్రజలకైనా. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో ఎంతోమందికి సేవ చేశారు అనుకుంటారు, కానీ ఆయన సేవ అనే మొదలుపెట్టిందే తెలంగాణ నుంచి. ఏ కష్టం వచ్చినా సరే తెలంగాణకి సంబంధించి ఏ నాయకుడు, ఏ హీరో ముందు బయటకు వస్తాడో లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయన చెయ్యి బయటకు అందిస్తారు. అందులో మనకి ఎటువంటి డౌట్ లేదు. కరోనా అప్పుడు కావచ్చు, ఆ తర్వాత రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత విజయవాడలో వరదలు వస్తే ఆయన సహాయం చేశారు. అదేవిధంగా అదే వరదలు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి వస్తే ఇక్కడ కూడా ఆయన సహాయం చేశారు. యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయి అని చెప్పి ఎవరో ఒక యువకుడు వచ్చి నల్లమల్ల నుంచి వచ్చి చెబితే దానికోసం రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి వాళ్ళకి సహాయం చేశారు. అంటే ఆయనకి ఎక్కడ కల్మషం లేదు. ఆయన కోసం నాకేదో బిజినెస్లు ఉన్నాయనో ఇంకొకటి ఉన్నాయనో దాన్ని డెవలప్ చేసుకోవాలి తప్ప ఇలా మాట్లాడకూడదు అనేటువంటిది, వీళ్ళని అడగకూడదు, వీళ్ళని చేయకూడదు అనేటువంటిది ఏమీ లేదు. ప్రజలకి మంచి జరిగితే చాలు, ప్రజల కోసం ఎంత వరకు అయినా వెళ్తారు, అవసరమైతే ఎన్ని మెట్లైనా దిగుతారు తప్ప ఆయనలో వేరే ఉద్దేశం ఏమీ లేదు. అందే మన జరిగినటువంటి ఆ దిష్టి అనే వర్డ్ పవన్ కళ్యాణ్ గారు ఏమి కావాలని అన్నదేం కాదు. తెలంగాణ గతంలో ఉండేటువంటి నాయకులు చాలా స్పష్టంగా అన్నటువంటి దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఉదహరిస్తూ రాజోల్లో మాట్లాడినటువంటి పరిస్థితి. చాలామంది అవి చూస్తే తెలిసేదేమో. తెలంగాణకి సంబంధించినటువంటి కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, ఏ రకంగా తెలంగాణ సంబంధించినటువంటి ఆ నాయకులు ఆంధ్రాలో ఉండేటువంటి ప్రజల్ని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళు ఉండేటువంటి జీవన విధానాన్ని అవహేళన చేస్తూ మేము బర్రెలకే ఇస్తాం రాబాయ్, మీరు ఉలవచారు తింటే, మేము ఇంకోటి మీరు బిర్యానీ అంటే పెండలా ఉంటుంది అని, ఆంధ్ర ప్రజలు అందరూ దొంగోళ్లే అని, ఇలా అంటే నాయకుల్ని కాకుండా ప్రజల్ని మాత్రమే తిట్టినటువంటి సందర్భాన్ని, అక్కడ ఉండేటువంటి పచ్చదనం గురించి చాలా సందర్భాల్లో మాట్లాడారని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అది చూసి ఉండి ఆ తర్వాత కొంచెం మాట్లాడి ఉంటే బాగుండేది. బట్ ఏది తెలుసుకోకుండా మాట్లాడడం, తర్వాత తప్పయింది అని చెప్పుకోవడం వరకు కొంత ఇబ్బందే. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా ఆచితూచే మాట్లాడతారు, ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచనలు ఉండదు. అంతేకాదు తెలంగాణకి సంబంధించి ఆయన ఇక్కడ ఉండేటువంటి పోరాట పటిమ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఆయన ఎంత ఇష్టపడతారో ఇక్కడ ఉండేటువంటి ఆ పోరాట పటిమలోనే ఆయన నాకు ఒక ఆలోచన వచ్చింది, నాకు పార్టీ పెట్టాలనేటువంటి స్ఫూర్తిని ఇచ్చింది అని కూడా చాలా సందర్భాల్లో చెప్తారు. ఈవెన్ జనసేనకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమానికి వెళ్ళినా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఏ బహిరంగ సభ పెట్టినా కూడా
వాళ్ళల్లో తెలంగాణలో ఉండేటువంటి ఒక తెగింపు గురించి వాళ్ళల్లో ఆ ధైర్యాన్ని నింపుతూ నూరిపోస్తూ ఉంటారు. వాళ్ళని చూసి మనం నేర్చుకుందాం, వాళ్ళని చూసి మనం ఇంకా గొప్పగా తయారవుదాం అనేటువంటిది చాలా సందర్భాలు చెప్తారు. బండి వెనక బండి కట్టి అని చెప్పి డైలాగులు కావచ్చు, ఈవెన్ ఎన్నో పాటలకు ఎన్నో సాంస్కృతిక సాంప్రదాయాల గురించి ఆయన చెప్పడం కావచ్చు. తెలంగాణ గురించి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఆయన ప్రచారం చేశారనాలి. ఈవెన్ తెలంగాణకి సంబంధించినటువంటి నాయకులు, హీరోలు, పెద్దవాళ్ళు కూడా అంతలా తెలంగాణ గురించి ఎక్కువ మాట్లాడినటువంటి సందర్భం లేదు నాకు తెలిసి. ఇది దేశవ్యాప్తంగా కూడా ఆయన తెలంగాణ ఒక బ్రాండ్ని, తెలంగాణ ఒక గొప్పదనాన్ని అందరికీ తెలియజేశారు. సో అలాంటి వ్యక్తి తెలంగాణని తక్కువ చేస్తారు అనేటువంటి ఆలోచన కూడా లేదు. సో ఎవరో కొంతమంది నాయకులు అలా అనేవాళ్ళు అని తర్వాత మళ్ళీ అక్కడ కట్ చేసి తర్వాత మాట్లాడినటువంటి మాటకి దీనికి కలిపి అలా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయటం, తీవ్ర విమర్శలు చేయటం అనేది తప్పు. డెఫినెట్గా దాని గురించి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా తెలుసుకున్నట్టుగానే తెలుస్తోంది.